నిన్న మనం మేడం హెచ్పిబి గురించి కొంచెం చెప్పుకున్నాం. ఆవిడ ఒక్కరే ధైర్యం చేసి మనకి సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలని విప్పి చెప్పినటువంటి ఆవిడ. పరమగురువులు ఆవిడ ద్వారా మనకి సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలు మనకు తెలియజేయడానికి వాళ్ళు ఇది చేశారు. ది డేంజర్ స్టిల్ పెర్సిస్ట్స్ అండ్ గ్రేట్లీ హ్యాండిక్యాప్స్ ది ఎఫర్ట్స్ ఆఫ్ దోస్ who working on the inner side feel that the thoughts of man should be lifted from the study of the ways of physical existence to broader concepts. సో మానవుల యొక్క ఆలోచనలు ఏదో రొటీన్గా అలా ఉండిపోవడంగా కాకుండా బ్రాడర్ కాన్సెప్ట్స్గా ఎవాల్వ్ అవ్వడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. ఫ్రమ్ ఆఫ్ ది వేస్ ఆఫ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అంటే ఎక్కువగా భౌతికమయంగా ఉంటుంటారు మానవులు. ఇప్పుడు కూడా ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ గురించి వీళ్ళ ఆలోచన తప్పితే దానికి పైన ఉన్నటువంటి దాని గురించి వీళ్ళకి ఆలోచన అనేటువంటిది ఉండకుండా ఉంటుంది. కనుక అందు గురించి మా దేవతలు లేదా ఈ పరమగురువులు వీళ్ళు చాలా కృషి చేస్తున్నారు. సో దట్ మ్యాన్ విల్ డెవలప్ ది వైడర్ విజన్ అండ్ సింథటిక్ కాంప్రిహెన్షన్. ఇప్పుడు కూడా సింథటిక్ కాంప్రిహెన్షన్ ఉండాలి. అంటే పక్కనున్నవాడు కూడా మనవాడే అనేటువంటి ఆలోచన ఉండాలి, కానీ వాడి సంగతి మనకెందుకు, మనం హాయిగా మనం కూర్చుంటే బాగుంటుంది, మనం హాయిగా జీవించితే బాగుండు అని ఇలాంటి ఆలోచన ఎక్కువగా మానవుల్లో ఉండిపోతుంది. అందు గురించి వాళ్ళు ఎంతో తపస్సు చేస్తున్నారు. ఇండికేషన్ ఓన్లీ ఈజ్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ పెర్మిసిబుల్ హియర్ టు గివ్ అవుట్ ద ట్రాన్స్మ్యూటివ్ ఫార్ములాస్. ఓన్లీ ఇండికేషన్స్ చెప్తామండి, ఫలానా ఇది ఉంది అని మాత్రమే తెలియజెప్పడం వరకు వాళ్ళ యొక్క ఇది, కానీ ట్రాన్స్మిటివ్ ప్రాసెస్ గురించి వాళ్ళు తెలియజెప్పడం అనేటువంటిది మార్గం కాదు. ఇది కాదు జీవించవలసినటువంటి విధానం మాత్రం వాళ్ళు చెప్తారు, కానీ అంతకు మించి వాళ్ళు ఫోర్స్ చేయడానికి వాళ్ళకి అధికారం లేదు. అంతకు మించి వాళ్ళు మన యొక్క లైఫ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. బట్ దే ఆల్వేస్ ట్రై టు సజెస్ట్ వాట్ ఈస్ గుడ్ అండ్ ఇన్ విచ్ పాత్ వీ హ్యావ్ టు ట్రావెల్. ఆ సజెషన్స్ మాత్రం ఇస్తారు, కానీ బట్ దే విల్ నెవర్ ఫోర్స్ అస్. Transmittive formulas are the man here are the mantrams that manipulate the matter of space. మంత్రమ్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ మంత్రాస్ అనేటువంటి కూడా చెప్పబడవు. ఓన్లీ ద వే can be pointed to those who are ready. వే మాత్రం చూపిస్తారు, వెళ్ళవలసినటువంటి మార్గం ఏమిటి. ఫర్ దోస్ హూ ఆర్ రెడీ, ఎవరైతే సిద్ధమై ఉన్నారో వాళ్ళకి మాత్రమే. అయితే ఇక్కడ కొన్ని మేడం హెచ్పి బ్లావెట్స్కీ గారు ఇచ్చినటువంటి కొన్ని పాయింట్స్ మనకి చెప్తాం ఈ మార్గం గురించి. ద డిఫికల్టీ ఆఫ్ గివింగ్ వన్ ద విజ్డమ్ రిలీజియన్ ఈజ్ డెల్ట్ విత్ బై హెచ్పివి ఇన్ ద సీక్రెట్ డాక్ట్రిన్ యాజ్ ఫాలోస్. సో విజ్డమ్ గురించి ఆవిడ తెలియజెప్పినటువంటి విషయాలు కొన్ని చెప్తాం. ఒకటి, ఒపీనియన్ మస్ట్ బి రివర్స్. టోటల్గా ఒపీనియన్ మీది మార్చాలండి. టోటల్ రివర్స్గా మీరు ఆలోచిస్తున్నారు. ప్రతివాడి గురించి కూడా రివర్స్గా మీరు ఆలోచించేస్తున్నారని చెప్తున్నారు. యువర్ ఐడియాస్ అబౌట్ పీపుల్ ఈజ్ ఇన్ రివర్స్ వే. అంటే వాడు మంచివాడైతే వాడిని చెడ్డవాడిగా చూస్తాం, వాడు చెడ్డవాడైతే వాడు మంచివాడిగా చూస్తాం. ఒపీనియన్స్ అన్నీ కూడా మనం మంచివాడిని చెడ్డవాడిగా చూడడం అనేటువంటిది ఎక్కువగా మనం ఉంటాం. కానీ జనరల్గా విషయాలను ఎస్టిమేషన్ వేయడంలో మనం చాలా తప్పు చేస్తూ ఉంటాం. అది మార్గం కాదు. సో దాని గురించి ఎందుకంటే కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇనిషియేట్స్ ఓన్లీ. ఎందుకంటే దీని గురించి కాస్త మనం ఇంకాస్త లోదృష్టిగా మనం దర్శించినప్పుడు అప్పుడు మన ఒపీనియన్స్ తప్పు అని మనకు తెలుస్తుంది. వాడు మనకి హెల్ప్ చేస్తే వాడు మంచివాడు అంటాం, వాడు హెల్ప్ చేయకపోతే వాడు మంచివాడు కాదు అంటాం. అదే మన యొక్క జీవించే విధానం. ఎదుటివాడు హెల్ప్ చేస్తే వాడు మంచివాడు, ఎదుటివాడు హెల్ప్ చేయకపోతే వాడు చెడ్డవాడు. ఈ రకంగా కాకుండా చూడవలసినటువంటి విధానం వేరు అన్నదానికి ఏమంటున్నారంటే కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇనిషియేట్స్ ఓన్లీ.
నేను మనకు మామూలుగా ఈ దృష్టితో మనం చూస్తుంటాం కాబట్టి ఇనిషియేట్స్కి మాత్రం కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏమిటి ఎక్స్ప్లెనేషన్ అంటే ఒకటే, మన యొక్క దృష్టి మార్చుకోవాలి, కానీ అక్కడ ఎదురుగుండా ఉన్నది ఒకటే ఒక తత్వం. మన దృష్టి సరిగ్గా మనం ఏర్పాటు చేసుకుంటే అప్పుడు చక్కగా ఒకటే విధమైనటువంటి దృష్టి మనకి కనబడడం ఉంటుంటుంది. ఓన్లీ ఎ ఫ్రాగ్మెంటరీ పోర్షన్ ఆఫ్ ది ఇసాట్రిక్ మీనింగ్ గివెన్, ఓన్లీ అడెప్ట్స్ కెన్ స్పీక్ విత్ అథారిటీ. కొద్దిగా మాత్రమే మనకి విషయాలు తెలియజెప్తున్నారు, ఇంకా చాలా ఉంది. ద టీచింగ్స్ ఆర్ ఆఫర్డ్ యాజ్ ఎ హైపోథసిస్. We must lose sight entirely of personalities, dogmatic beliefs, special religions. మనకి వీటి మీద దృష్టి అనేటువంటిది సంపూర్ణంగా తొలగిపోవాలని చెప్తున్నారు. ఏమేంటంటే అవి, ఒకటి పర్సనాలిటీస్. పర్సనాలిటీస్ అంటే నేను ఇంత అనేటువంటిది ఒక పర్సనాలిటీ ఫీలింగ్. నేను నా వాళ్ళు అనేటువంటిది ఒక పర్సనాలిటీ ఫీలింగ్. సో అదొకటి పోవాలి మనకి. తర్వాత అన్నెసరీ బిలీఫ్స్ ఒకటి ఉంటాయి మనకి, ఇదేదో ఇలా చేయాలని, ఇదేదో ఇలా ఉండాలని, ఇలానే ఉంటేనే కరెక్ట్, ఇలా ఎవరు జీవిస్తారో వాళ్ళే కరెక్ట్, ఇలా అనేక రకాలైనటువంటి చెప్పకూడనటువంటి మనలో ఎన్నో ఉండకూడనటువంటి ఆలోచనలు మనలో ఎన్నో ఉంటుంటాయి. అవి ఒకటి మనం మార్చుకోవాలి. దెర్ ఆర్ వేరియస్ వేస్. సాధన అనేటువంటిది చేసుకుంటూ ఉండే వాళ్ళకి అనేక రకాల మార్గాలు. ప్రార్థన ఒకటే కాదు మార్గం, భక్తికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాన్ని వాళ్ళు దర్శించి వాళ్ళు పునీతులు అవుతుంటారు. మనం దర్శించిందే మార్గం అని చెప్పి మనం భావించడం అనేటువంటి చాలా తప్పు. అదొక్కటి మనం సరి చేసుకోవాలి. స్పెషల్ రిలీజియన్స్, ఇది ఒకటి. స్పెషల్ రిలీజియన్స్ అంటే మా గురువు గారే గొప్ప, లేదా మా మతమే గొప్ప, ఇలాంటివి కొన్ని ఉన్నాయి ప్రతి వాళ్ళలో. సో అవి ఉండకూడదు మనకి. వి మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ప్రిజుడిస్. మనకి ప్రిజుడిస్ ఉండకూడదండి ఎప్పుడు. అంటే వేరే వాడిని తప్పుగా ఎస్టిమేట్ వేయడం అనేటువంటిది మనం చాలా చేసేస్తుంటాం. ఒక అన్ప్రిజరైజ్డ్గా ఉండాలి. ఎదుటివాడిని అప్పుడే కొత్తగా పరిచయం అయినటువంటి వాడితో ఎలా వ్యవహరిస్తామో, ఎవరిని చూసినా సరే మీరు ఆ విధంగా ప్రవర్తించండి. అదే దట్ ఈస్ కాల్డ్ అన్ప్రిజరైజ్డ్. కొత్తగా ఎవరైనా పరిచయం అయ్యారనుకోండి, సార్ నమస్కారం సార్, ఇక్కడ ఈ కాలనీలో ఈ ఇల్లు ఎక్కడండి అని అడిగారు అనుకోండి, వాడు మంచివాడు, వాడు కనుక దాన్ని ఏమన్నారంటే అన్ప్రిజుడైజ్డ్ అని అన్నారు. అలా కాకుండా ప్రతివాడి గురించి కూడా వీడు మంచివాడా, వీడు చెడ్డవాడా, ఈ రకమైనటువంటి దృష్టి మనకు ఏర్పడుతోంది అనుకోండి, అప్పుడు ఆ దృష్టి వల్ల మనం ఏమవుతుందంటే మనం లూజ్ అయిపోతున్నాం. ఉండాల్సిన వాటికన్నా మనం దేని యందు మనం ఉండాలో అది పోతుంది మనలో. దట్ ఈస్ కాల్డ్ అన్ప్రిజరైజ్డ్గా ఉండాలి మనం ఎప్పుడు కూడా. తర్వాత వీ మస్ట్ ఆల్సో బీ ఫ్రీ ఫ్రమ్ కన్సీట్స్. అంటే మనం ఫ్రీ అండ్ ఓపెన్ మైండెడ్గా ఉండాలి. అన్ ఓపెన్ మైండ్ అని అన్నారు మేడం హెచ్పి లెవర్స్కి. ఎప్పుడు కూడా ఓపెన్ మైండ్గా ఉండాలి. అంటే దాన్నే మాస్టర్ గారు అని చెప్తారంటే, ఎవరైనా సరే నిన్ను నుంచోబెట్టి ఈ క్షణంలో నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే, ఎస్ నేను ఇది ఆలోచిస్తున్నానని చెప్పగలిగేట్టుగా మనం ఉండాలి. అంటే మనలో ఎంత మార్పు వస్తే మనం అలా మాట్లాడగలుగుతాం. మీరు ఆలోచించండి. ఎవరైనా సరే సూటిగా ఇప్పుడేం ఆలోచిస్తున్నావు చెప్పని అన్నారు అనుకోండి, మనని నేను ఇలా ఆలోచిస్తున్నాను అన్నట్టుగా చెప్పగలిగేట్టుగా ఉండాలి. అంటే మన మనస్సు చాలా పరిశుభ్రపరచుకోవాలి. ఎందుకంటే ఎదురుగుండా ఎవడైనా ఉంటే మనం ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనం ఆలోచిస్తుంటాం కదా. అందుగురించి మన మనస్సు చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్, ఇదొకటి మనం బాగా ఆలోచిస్తాం. ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్. ఈ సెల్ఫిష్నెస్ వలన మనం చాలా కోల్పోతాము. సృష్టిలో ఉన్నటువంటి ఎన్నో విషయాలు, ఎంతో మహత్తరమైనటువంటి జ్ఞానం, ఇవంతా కూడా సెల్ఫిష్నెస్ అనేటువంటిది ఒక్కదాని వలన మనం చాలా కోల్పోతాం. సెల్ఫిష్నెస్ అనేటువంటిది ఒక్కటి మీరు తీసి పక్క పెట్టండి, మీరు పొందేటువంటి జ్ఞానం ఇంత అంత కాదు, మీరు పొందేటువంటి లాభం ఇంత అంత కాదు. చాలా లాభం పొందుతారు మీరు, ఇంత అంత కాదు. సెల్ఫిష్నెస్ అనేటువంటిది ఒకే ఒక క్వాలిటీ వలన మనం జీవితంలో ఎంత లాస్ అయిపోతామో అది we cannot say in words.
సెల్ఫిష్నెస్ అనేటువంటిది మిగిలిన క్వాలిటీస్ అని అలా ఒక నిమిషం పక్క పెట్టండి. ఓన్లీ సెల్ఫిష్నెస్ అనేటువంటి క్వాలిటీ ఒక్కటి తీసి మీరు పక్క పెట్టండి, అది ఒక్కటి మర్చిపోండి. మిగిలిన క్వాలిటీస్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. అలాగే సార్ కోపం ఉండొచ్చు, కోపం విషయం ఒక నిమిషం పక్క పెట్టండి. ఇంకోటి ఏదో దృష్టి, అవన్నీ పక్క పెట్టండి. హ్యాబిట్స్ మనకి ఇది ఒక్కటి మీరు చూడండి. ఫస్ట్ సెల్ఫిష్నెస్ అనేటువంటిది మనలో లేకుండా ఉండేట్టు చూసుకోండి సార్, అది చాలు మనకి. ముందు అదొక్క క్వాలిటీ మనలో లేకుండా ఉంటే కనుక మనం చాలా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎంతో పురోగతి సాధించగలుగుతాం. కనుక సెల్ఫిష్నెస్ అనేటువంటిది ఒకటి ఉండకుండా చూసుకోండి. రెడీ టు యాక్సెప్ట్ డెమాన్స్ట్రేటెడ్ ట్రూత్. సృష్టిలో ఉన్నటువంటి రహస్యాన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు స్వీకరించండి. సృష్టిలో ఉన్నటువంటి సత్యాన్ని స్వీకరించడానికి మనకు చాలా అసలు మన ఈగోయిజం, మనం ఎప్పుడు కూడా సత్యాన్ని సత్యంగా మనం దర్శించగలగడం అనేటువంటిది చూసుకోవాలి. అక్కడ మనం కరెక్ట్ను ఎదుటివాడు సత్యం చెప్తున్నా సరే వాడి తప్పు అని చెప్పి చూపుకోవడానికి మనం చాలా ప్రయత్నం చేస్తాం. బట్ ఇట్ షుడ్ నాట్ బి. We must find the highest meaning possible. మనం ఎప్పుడైనా సరే ఒక హయ్యెస్ట్ మీనింగ్ ఉంటుంది. అంటే ప్రతి పనికి కూడా దానిలో పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ కాకుండా అసలు అది ఎందుకు జరిగింది అనేటువంటిది చెప్పేది, దట్ ఈస్ కాల్డ్ ది హయ్యెస్ట్ మీనింగ్. మనం మామూలుగా ఏమంటాం, ఈ పని ఎందుకు జరిగిందంటే వాడు అడిగాడు కాబట్టి ఈ పని చేశాడు, వీడు చెప్పాడు కాబట్టి వీడి ఇలా మనం వీటి గురించి చెప్తాం. అది అన్నీ పక్క పెట్టండి. అసలు ఎందుకు ఇది జరిగింది అంటే దానికి హయ్యర్ లా ఒకటి ఉంటుంది, దానివల్ల ఇదంతా కూడా జరుగుతుంటాయి ఏవైనా సరే. సో దాన్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి చూడండి, అప్పుడు ఇవేవి మీ మీద ఇన్ఫ్లుయెన్స్ చెయ్యవు. వి మస్ట్ బి ఆల్సో నాన్ సెక్రటేరియన్. మనం ఎప్పుడు కూడా ఈ రకంగా ఉండాలి, సెంట్రల్గా ఫోకస్డ్గా ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు. వి మస్ట్ రిమెంబర్ ది హ్యాండిక్యాప్ ఆఫ్ లాంగ్వేజ్. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. లాంగ్వేజ్ మన యొక్క, ఎందుకంటే this belongs to the plane of experience, whereas the language belongs to the plane of mind. ఎక్స్పీరియన్స్ని అది ఒక దీనిగా కన్వర్ట్ చేయడం అనేటువంటి చాలా కష్టం. నా ఎక్స్పీరియన్స్ నాది, మీ ఎక్స్పీరియన్స్ మీది. స్వీట్ ఒకటే, ఇద్దరిది తినేది, ఎవడి ఎక్స్పీరియన్స్ వాడిది. కానీ ఇద్దరం దానికి ఏమని రాస్తాం అంటే ఇట్ ఈస్ వెరీ స్వీట్ అని రాస్తాం, బట్ ఇట్ ఈస్ రాంగ్. దాన్ని ఒక స్వీట్ మనం టేస్ట్ చేసినప్పుడు మీ టేస్ట్ నా టేస్ట్ ఒకటిగా ఉండదు, ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఎవరి టేస్ట్ వాళ్ళది. కనుక వాటికి మాత్రం మనకి ఎందుకంటే లాంగ్వేజ్ ఇస్ హ్యాండిక్యాప్. లాంగ్వేజ్ అంతా ఇది లేదు కాబట్టి మనం అందులో ఉండేటువంటి 2-3 వర్డ్స్లోనే మనం ఏదో టిక్ పెట్టుకుంటాం. అంటే ఏంటంటే స్వీట్, ఇట్ ఈస్ వెరీ స్వీట్ అని పెడతాం. ఓకే, వెరీ నైస్, వెరీ గుడ్, అంతే. ఇవే మనకి దట్ అందుగురించి ఏమన్నారంటే లాంగ్వేజ్ ఇస్ హ్యాండిక్యాప్ అనేటువంటి విషయం మనం ఒకటి గుర్తుంచుకోవాలి. We must aim to become a disciple. మనం ఎప్పుడు కూడా we must aim to become a disciple. డిసైపుల్గా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. డిసైపుల్ అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఒక లెర్నర్గా ఉండేటువంటి వాడిలో చాలా వినయ విధేయతలు ఉంటాయి. నేను ఇది నేర్చుకోవాలి, ఇది తెలుసుకోవాలి, ఇది ఇంకా నాకు అర్థం అవ్వాలి, ఇంకా నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అనేటువంటి భావనలో జీవించేటువంటి వాడు చాలా గొప్పవాడు. అందుకని వాడిని ఏమన్నారంటే హీ మస్ట్ బి ఏ ట్రై టు బి ఏ డిసైపుల్. ఒక డిసైపుల్గా ఉండండి మీరు. విషయం మనకు తెలిసాడు మనం ఏమవుతాం, నాకంతా తెలుసండి అంటాం. హైదరాబాద్లో 4 సందులు నాకు తెలిసాయి అనుకోండి, హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడు అండి, నాకు తెలియని సంధి ఏముంటుంది మీరు చెప్పండి అని అంటారు. అలా ఉన్నటువంటి వాడికి ఎప్పుడు కూడా జ్ఞానం అవ్వదు. జ్ఞానం గురించి మీరు తెలుసుకోవాలని ఉంటే ఎంత తెలిసినా సరే మనం చేతులు కట్టుకుని వినడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టుగా మనకు ఉండాలి ఎప్పుడు, ఆల్వేస్. జ్ఞానం దగ్గర మాత్రం ఎప్పుడు మనం షుడ్ ఫోల్డ్ అవర్ హ్యాండ్స్, దెన్ ఓన్లీ అప్పుడు విజ్డమ్ అప్పుడు మనకు వస్తూ ఉంటుంది. కొంత తెలిసేవాడికి మనకు అంతా తెలిసిపోయిందిలే అని అనిపిస్తుంది, అదే మనం బోల్తా పడిపోతాం అన్నమాట. అందు గురించి ఏమంటున్నారంటే ఆల్వేస్ ట్రై టు బికమ్ ఏ డిసైపుల్. వి మస్ట్ ఈవెన్చువల్లీ డెవలప్ పవర్స్. వి మస్ట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ బ్రదర్హుడ్. మనం ఎప్పుడు కూడా బ్రదర్హుడ్ లైఫ్ లీడ్ చేయాలంటే
ఏమిటి బ్రదర్హుడ్ లైఫ్ అంటే కనుక ఎప్పుడు కూడా ఎంత గొప్పవాళ్ళం అనేటువంటిది కాదు. ఎప్పుడు ముఖ్యంగా వాళ్ళు పెద్దవాళ్ళు, దేవతలు వీళ్ళందరూ చూసేది ఏంటంటే నీ పక్కన ఉన్నటువంటి వాడికి నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అది బాగా వాళ్ళు దానికి హయ్యెస్ట్ వాల్యూ ఇస్తారండి. మనం రోజు పూజ చేసాం లేదా, రోజు ఏం చేసాము, ఇవన్నీ కాదు. మన పక్కన ఉన్నటువంటి వాడితో ఎలా ఉన్నావు, వాడితో కసురుకుంటున్నావా, వాడు ఉన్నాడు లేదా వాడికి ఏమన్నా చేయాల్సి వస్తుందని నువ్వు తలుపేసేసుకుంటున్నావా, ఎలా ఉంటున్నావు? ఎవరికైనా అవసరమైతే ఫస్ట్ నీవు మైండ్లో వెలగాలి. దట్ మీన్స్ యు ఆర్ గోయింగ్ ఆన్ రైట్ పాత్ అని అర్థం. నువ్వు గుర్తుకు రాలేదట వాళ్ళకి అంటే నువ్వు ఎక్కడో నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. వాడికి అరే నీకు ఫోన్ చేద్దాం, నాకు గుర్తే రాలేదురా నాయన, నేను మిడ్ నైట్ చాలా ప్రాబ్లం అయిపోయింది నాకు అన్నట్టు అన్నాడు అనుకోండి. అంటే మనం వాడి మైండ్లోకి వెళ్ళగలేదు అంటే దట్ మీన్స్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్ ఎ లాట్. అంతే. వాడికి గుర్తొచ్చే విధంగా మన లైఫ్ స్టైల్ ఉండాలి. సో the life of brotherhood, we must remember that HPP makes no claim to infallibility. సో ఇవి ప్రధానంగా మీరు గుర్తుంచుకోండి. ఇంకొంచెం చెప్పారు, ఇవి పర్వాలేదు, మెయిన్గా ఇవి గుర్తుంచుకోండి. తర్వాత ఆర్ హూ ఆర్ రికవరింగ్ ఓల్డ్ నాలెడ్జ్ gained through approach to the path are latent to experience undergone in Atlantean days, and the landmarks indicated hold sufficient guidance to enable them to penetrate deeper into the airy arcana of language. So, వాళ్ళకి enable them to penetrate deeper, ఇంకా లోతైన విషయాలు తెలియబడతాయి. ఎవరికి? చక్కగా ఈ విధంగా జీవిస్తుండేటువంటి వాళ్ళకి ఇంకా తెలియబడుతూ ఉంటాయి. The danger consists in the very fact that the whole matter of transmutation concerns the material form and Deva substance. So, consists in the very fact that the whole matter of transmutation concerns the material form and Deva substance. So, ఇది ట్రాన్స్మ్యూట్ అయ్యేటువంటి మెటీరియల్ ఏమిటి, ఎటువంటి మ్యాటర్తో కూడినటువంటి ఫారం ఇది, లోపల పనికొచ్చే సరికా పనికిరాని సరికా వీటిది ఎటువంటి మ్యాటర్ ఉంది, సత్వం ఉందా, రజస్సు ఉందా, తమస్సు ఉందా, వీడి మ్యాటర్ ఏ రకంగా ఉంది అదొకటి చూస్తారు. అండ్ వీడిలో దేవా సబ్స్టెన్స్ ఎంతవరకు ఉంది, ఈ రెండు చాలా ముఖ్యం. మ్యాన్ బీయింగ్ నాట్ ఎట్ మాస్టర్ ఈవెన్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఆఫ్ హిజ్ ఓన్ షీట్స్ నార్ ఇన్ వైబ్రేటరీ కంట్రోల్ ఆఫ్ హిజ్ థర్డ్ ఆస్పెక్ట్ ఇన్కర్స్ రిస్క్ వెన్ హీ కాన్సన్ట్రేట్స్ హిజ్ అటెన్షన్ ఆన్ ది నాట్ సెల్ఫ్. మన మైండ్ ఎప్పుడు కూడా వీ ఆల్వేస్ కాన్సన్ట్రేట్స్ అవర్ మైండ్ ఆన్ ది నాట్ సెల్ఫ్. నాట్ సెల్ఫ్ గురించి ఎక్కువ ఆలోచిస్తామండి మనం, సెల్ఫ్ గురించి అసలు ఆలోచించాం. అది చాలా రిస్క్, అసలు మనకి ఉండకూడనటువంటి లక్షణం అది. అంటే ఏమిటి నాట్ సెల్ఫ్ అంటే ఎప్పుడు భౌతికమైనటువంటిది, ఇది ఏదో ఇవి అవి ఇవన్నీ కూడా. సెల్ఫ్ అనేవాడు లోపల ఉన్నాడు, వాడి గురించి అసలు ఆలోచించాం మనం. అసలు ఈరోజు మొత్తంలో గడిచిన 24 గంటల్లో ఎంతసేపు వాడి గురించి ఆలోచించాం అని చెప్పి ఒక ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు మీకు తెలియబడేటువంటి విషయం ఏంటంటే అసలు ఈరోజు అసలు వాడు ఉన్నాడే నాకు గుర్తు రాలేదండి ఈరోజు అంటే దట్ మీన్స్ ఇన్ యువర్ లైఫ్ యు లాస్ట్ 1 డే. ఒకరోజు నువ్వు నష్టపోయావు, వాడు ఉన్నాడనే అసలు నీకు గుర్తే రాలేదు అంటే ఒక జీవితంలో ఒకరోజు నువ్వు నష్టపోయావు. నెక్స్ట్ డే ట్రై చేయి, 3rd డే ట్రై చేయి, 5th డే ట్రై చేయి, 30th డే ట్రై చేయి. నష్టపోయే రోజులు ఎక్కువగా ఉంటున్నాయండి అంటే చాలా కష్టం నాయన, నువ్వు బాగుపడేది. నిన్ను నువ్వు మార్చుకో, లోపల ఉండేటువంటి వాడిని కాస్త జ్ఞాపకం పెట్టుకుని వాడు గుర్తొచ్చే విధంగా నువ్వు జీవించు. కనుక ఏమన్నారంటే his own sheets, man being not at master even of the substance of his own sheets. We are not master on our physical body, we are not master on our etheric body, astral body, and we are not master on our lower mind, we are not master on our minds. ఈ వేటి మీద మనం మాస్టరీలో మన ఓన్ బాడీ మీదే. అంటే మనం ఎంత సాధన చేసుకోవాలి అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. It can only be safely done when the magician knows 5 things. ఇది ఎవరు బాగా చేసుకోగలుగుతారంటే ఒక మెజిషియన్ ఉన్నాడండి, వాడు బాగా చేయగలుగుతాడు. ఈజ్ కాల్డ్ ఎ మెజిషియన్. వాడు ఏం చేస్తాడు, వాడికి he should know when the magician knows 5 things.
5 థింగ్స్ మెయిన్గా తెలియాలి. ఏమేంటి అవి అని చెప్తున్నారు ఇప్పుడు. ద నేచర్ ఆఫ్ ది యాటమ్. యాటమ్ అంటే ఇక్కడ మానవుడు అని మీరు అనుకోవచ్చు. వీడి యొక్క నేచర్ ఏమిటి? దేని నుంచి వచ్చాడు వీడు? ఖనిజమా? వీడు ఒక ప్రాణియా? ఒక ప్లాంట్ కింగ్డమ్కి సంబంధించినటువంటి నేచర్ ఉందా? ఒక యానిమల్ కింగ్డమ్ సంబంధించినటువంటి నేచర్ ఉందా? ఎటువంటి నేచర్ కలిగి ఉన్నాడు వీడు? ఒక మినరల్ కింగ్డమ్ సంబంధించినటువంటి నేచర్ ఏంటంటే నేను నాది అంతే, వేరే వాడికి నేను పని చేయడం ఏమిటి, నేను చక్కగా ఎవరికి ఇబ్బంది పెట్టను, ఎవడి జోలికి పోను, నేను ఉంటాను అంతే. నా పని ఏదో ఆఫీస్ పని అయిపోయింది, నేను ఇంటికి వచ్చాను, నాదేదో నేను తింటాను, నాదేదో నేను ఉంటాను. ఒకడికి నేను భారంగా ఉండను, ఒకటి బాధ్యతను నేను స్వీకరించను. అది మినరల్ కింగ్డమ్ సంబంధించినటువంటిది. అలా ఉంటున్నాడా? లేదా పక్కనవాడికి ఏమైనా ఒక నిమిషం ఆలోచిస్తున్నాడా? లేదా పక్కనవాడికి ఏమైనా చేసి పెడదామని ఉందా? లేదా పక్కనవాడికే జీవించుదాం అన్నట్టుగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు వీడు? వాట్ ఈస్ ద నేచర్? సత్వమా, రజస్సా, తమస్సా? వీడు ఎలా ఉంది? వీడి నేచర్ ఆఫ్ యాటమ్ అనేటువంటిది ఒకటి చూస్తారు. నెక్స్ట్ ఈస్ ద కీనోట్ ఆఫ్ ది ప్లేన్స్. వీడి యొక్క ప్లేన్స్ ఎలా ఉన్నాయి? వీడి యొక్క ఫిజికల్ ప్లేన్ ఎలా ఉంది, యాస్ట్రల్ ప్లేన్ ఎలా ఉంది, మెంటల్ ప్లేన్ ఎలా ఉంది, ఇవి చూస్తారు. తర్వాత ద మెథడ్ ఆఫ్ వర్కింగ్ from the egoic level through conscious control, knowledge of the productive sounds and formulas, and pure altruistic endeavors. So వీడికి ఒకటి తెలియాలి, ఈ మ్యూజిషియన్ మెథడ్ ఆఫ్ వర్కింగ్. ఎలా వర్క్ చేయాలి, ఎలా ఇది చేయాలి, వీటిలో ఎలా మనం వర్క్ చేస్తే ఎదుటివాడులో మార్పు వస్తుంది. మ్యూజిషియన్కి ఈ 5 పాయింట్స్ తెలియాలన్నారు కదా. నేచర్ ఆఫ్ యాటమ్ ఒకటి తెలియాలి, కీనోట్ ఆఫ్ ది ప్లేన్స్ ఒకటి తెలియాలి. నెక్స్ట్ ఎలా మనం వర్క్ చేయాలి, ఈగోయిక్ లెవెల్ నుంచి వీడిని వర్క్ చేయించుకుంటూ తీసుకొస్తే వీడిలో పరివర్తన వస్తుంది. ద ఇంటరాక్షన్ ఆఫ్ ద 3 ఫైర్స్, ద లూనార్ వర్డ్స్, ద సోలార్ వర్డ్స్ అండ్ లేటర్ ఏ కాస్మిక్ వర్డ్. మనలో 3 ఉన్నాయి. లూనారు, సోలారు, కాస్మిక్ వర్డ్ 3 ఉన్నాయి మనలో. అవే సత్వము, రజస్సు, తమస్సు అని చెప్పుకోవచ్చు. అవే ఇడా, పింగళ, సుషుమ్న మనం ఫస్ట్ క్లాసులో చెప్పుకున్నాం. ఒకటి లెఫ్ట్ సైడ్ ఈజ్ ఇడా, రైట్ సైడ్ ఈజ్ పింగళ అండ్ సెంటర్ ఈజ్ సుషుమ్న. సో సెంటర్లో ఉండేటువంటిది కాస్మిక్ సన్, ఇదేమో సోలార్ సన్, ఇదేమో లూనార్. మనలో 3గా ఉన్నాయి. 3 కనుక ఈ 3 కూడా వాటిని ద ఇంటరాక్షన్ ఆఫ్ ద 3 ఫైర్స్, వీటి యొక్క ఇంటరాక్షన్ ఎలా ఉంది అనేటువంటి చూసుకోవాలి. కాస్మిక్ సన్ నుంచి సోలార్ సన్కి చక్కగా రేస్ పడాలి, సోలార్ సన్ నుంచి లూనార్కి చక్కగా రేస్ పడాలి. అప్పుడు ఇంటరాక్షన్ బాగుందని అర్థం. కనుక ఆ విధంగా ఉందా లేదా అనేటువంటిది కాస్త మనం తెలుసుకోగలిగేట్టుగా ఉండాలి. ద సీక్రెట్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైబ్రేషన్ విచ్ ఈజ్ ఓన్లీ రియలైజ్డ్ ఇన్ అన్ ఎలిమెంటరీ వే వెన్ ఎ మ్యాన్ నోస్ ద కీనోట్ ఆఫ్ హిజ్ ఓన్ ప్లానెటరీ లోగోస్. ఏంటంటున్నారు? ద సీక్రెట్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైబ్రేషన్. సృష్టిలో ఈ ఎనర్జీస్కి సంబంధించినటువంటి వైబ్రేషన్, దాన్నే ఎలక్ట్రికల్ వైబ్రేషన్ అన్నారు. ద సీక్రెట్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైబ్రేషన్ విచ్ ఈజ్ ఓన్లీ రియలైజ్డ్ ఇన్ అన్ ఎలిమెంటరీ వే. ఇది ఎలా రియలైజ్ అవుతాం మనం? దీన్ని రియలైజ్ అవడమే తప్పితే మీరు ఓపెన్ చేసి చూస్తానంటే కరెంట్ ఎందులో ఉందని, వైర్లో కానీ సృష్టిలో ఎక్కడుందో నాకు చూపించండి అంటే అలా కాదండి. యూ కెన్ ఫీల్ ఇట్, యూ కెన్ సెన్స్ ఇట్, అంతే. అది అలా ఉంటుంది. వెన్ ఎ మ్యాన్ నోస్ ద కీనోట్ ఆఫ్ హిజ్ ఓన్ ప్లానెటరీ లోగస్. సో మ్యాన్కి he should able to know about the keynote of his own planetary logos. సో మనం ఏ ప్లానెటరీ లోగోస్ కింద మనం వర్క్ చేస్తున్నాం, మనకి ఏ ప్లానెటరీ లోగోస్ మనకు ప్రధానంగా పనిచేస్తున్నాయి అనేటువంటిది కాస్త తెలుసుకోవాలి. నేను చెప్పిన ప్రతి వాడు కూడా ఒక ప్లానెట్ ప్రధానంగా వాడిని గైడ్ చేస్తుంది, మెయిన్గా ఒక ప్లానెట్. సో అది ఏం జరుగుతుంది అనేటువంటిది మనం తెలుసుకోగలగాలి. All this knowledge as it concerns the 3 worlds is in the hands of the masters of the wisdom and enables them to work along the lines of energy or force and not with what is usually understood when the word substance is used. సో ఆ రకంగా వాళ్ళు వర్తిస్తూ ఉన్నారు. పరమగురువులు మనకి మార్గం తీసుకొస్తూ ఉన్నారు. మనలో ఆ విధంగా పనిచేస్తూ వాళ్ళు మనకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు సమస్తము. కనుక ఆ విధంగా వాళ్ళు వర్క్ చేసుకునే విధంగా మనం కోఆపరేట్ చేయడం అనేటువంటిది చాలా అవసరం. తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దెమ్ టు వర్క్ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఫోర్స్ అండ్ నాట్
with what is usually understood when the word substance is used. Substance అంటే ఏంటంటే ప్రజ్ఞ అని కూడా మనం అనుకోవచ్చు. ఏంటి మనలో ఉండేటువంటి సబ్స్టెన్స్ అంటే ఒకే ఒక ప్రజ్ఞ అందరిలోనూ ఉన్నది, దాన్నే సబ్స్టెన్స్ అని కూడా అంటారు. They work with electrical energy concerning themselves with positive electricity or with the energy of the positive nucleus of force within an atom. వాళ్ళు మెయిన్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ తోటి పనిచేస్తుంటారు. వాళ్ళు పాజిటివ్గా ఉంటారు, మనం నెగిటివ్గా ఉంటుంటాం. మనం వెళ్ళి వాళ్ళు కలవటం అనేటువంటిది ఇక్కడ జరగాలి. Within the atom, whether it is the atom of chemistry for instance or the human atom, they deal with the soul of things. వాళ్ళు డీల్ చేసేది ఏంటి మెయిన్గా? దే డీల్ విత్ ద సోల్ ఆఫ్ థింగ్స్. సోల్ ఆఫ్ థింగ్స్గా మనం డీల్ చేయడం అనేటువంటిది నేర్చుకోవాలి. అంటే మనం ఎంతసేపు మనం వీ ట్రై టు అబ్జర్వ్ ద థింగ్ దట్ ఈస్ మేడ్ ఆఫ్, వీ నెవర్ ట్రై టు అబ్జర్వ్ ది సోల్ ఆఫ్ ఇట్. సోల్ అనేటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేయడం అనేటువంటిది నేర్చుకోవాలి. ప్రతి దాంట్లో కూడా సోల్ ఉంది కదా. సో ఆ సోల్ తోటి మనం ఇంటరాక్ట్ అయ్యేట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే దాన్ని ఒక కైండ్ హార్టెడ్ తోటి మనం వర్క్ చేసినప్పుడు సోల్ తోటి మనకు కాంటాక్ట్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఎదుటివాడితో ప్రేమపూర్వకంగా ఉంటే వాడి సోల్లో ఉండేటువంటి విధానాన్ని వాడు ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతాడు. ఏంటండి వచ్చారా, మంచిదండి, రైట్ రైట్ ఉంటా, ఇలా మాట్లాడేసాం అనుకోండి, వాడి సోల్లో ఉండేటువంటి థాట్స్ వాడు ఎక్స్ప్రెస్ చేయలేడు. వాడి సోల్ మనకు ఎక్స్ప్రెస్ అవ్వాలి అంటే we should become and we should able to communicate with the person very kindness మనలో బాగా ఉండాలి. The black magician works with the negative aspect with the electrons, if I might so term it, with the sheath and not with the soul. ఇక్కడ ఇద్దరు ఉన్నారండి, ఒకడు బ్లాక్ మెజిషియన్, ఇంకొకటి వైట్ మెజిషియన్. వైట్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ రెండు ఉన్నాయి మనలో అంటే మన చుట్టూతా. వైట్ మ్యాజిక్ అంటే ఈ సాధనకు సంబంధించి చెప్పబడిందంతా కూడా వైట్ మ్యాజిక్ అంటారు. బ్లాక్ మ్యాజిక్ అంటే కనుక క్షుద్ర శక్తులు, తాంత్రిక శక్తులు, ఎదుటివాడిని ఏ విధంగా లోబరుచుకోవాలి, వీళ్ళందరూ కూడా నాకు లోబడి ఉండాలంటే నేనేం చేయాలి, దానికి కావాల్సినటువంటి సాధన చేసుకుంటూ ఉంటాడు వాడు. అప్పుడు వీడు ఏది చెప్తే పాపం వాళ్ళందరూ అలా వింటూ ఉంటారు. అలా మీరు బ్లాక్ మ్యాజిక్ చేసేవాడి దగ్గర చూస్తారు, వైట్ మ్యాజిక్ చేసేవాడి దగ్గర చూస్తారు. వైట్ మ్యాజిక్ చేసేటువంటి వాడి దగ్గర కూడా అందరూ కూడా వాళ్ళు ఏది చెప్తే అది పాటిద్దాం అనేట్టుగానే ఉంటారు. బ్లాక్ మ్యాజిక్ చేసేవాడి దగ్గర కూడా వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూనే ఉంటారు. రెండింటికి ఏమిటి, తాంత్రిక శక్తులు, ఈ క్షుద్ర శక్తులు, ఇవన్నీ కూడా వాళ్ళు ఇది చేసుకునే వాళ్ళు ఉంటారు, బయటకు తెలియబడినవారు వాళ్ళు. అవన్నీ కూడా ఆ శక్తుల ద్వారా అన్నిటినీ వాళ్ళు వశపరుచుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ వివరాలు కొన్ని ఇప్పుడు పాయింట్ వచ్చింది కాబట్టి మీకు చెప్తానని చెప్తున్నారు ఆయన. ఒకటి, వైట్ మ్యాజిక్ చేసేటువంటి వాడు ఎప్పుడు కూడా సోల్ తోటి ఇంటరాక్ట్ అవుతాడండి. ఎదుటివాడికి ఈజ్ అ సోల్ తోటి కనెక్షన్ పెట్టుకున్నవాడు అందరూ వైట్ మ్యాజిక్ సంబంధించిన వాడండి. వాడి యొక్క సర్ఫేస్ అని దృష్టిలో పెట్టుకుని వాడు వెంట్రుకలు తీసుకురా, వాడు ఎటువంటి బట్టలు కట్టుకున్నాడు, బ్లాక్దా, రెడ్దా, వైట్దా, బ్లూదా, ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడేవాడందరూ కూడా బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన వాడు. వాడు ఎలా తయారయ్యాడు, ఎలా ఉన్నాడు, ఏం ధరించాడు, ఎట్లా, ఇవన్నీ దృష్టిలో ఉండి మాట్లాడితే దట్ ఆల్ బిలాంగ్స్ టు బ్లాక్ మ్యాజిక్. అంటే మన యొక్క దృష్టి అంతా వాడి మీద పడిపోతుంది. ఎదుటివాడు ఆ దృష్టితో చూస్తుంటే అందురించి మనం కూడా ఆ దృష్టితో ఉంటాం కాబట్టి వాడు ఎదుటివాడు మన మీద, అందరి కళ్ళు మన మీదే అంటారు. అందరి కళ్ళు నీ మీద ఎందుకుంటే నీ కళ్ళు అలా ఉన్నాయి కాబట్టి అందరి కళ్ళు నీ మీద అలా ఉంటున్నాయి. నువ్వు ఎదుటివాడిని నువ్వు ప్రేమపూర్వకంగా సోల్గా ట్రీట్ చేయండి, అప్పుడు ఎదుటివాడు సర్దుకుంటాడు. మీరు సోల్గా మీరు డీల్ చేస్తున్నప్పుడు అందరితోటి ఎదుటివాడు మిమ్మల్ని మీరు కట్టినటువంటి బట్ట, మీరు పెట్టుకునేటువంటి నగలు, వీటితో దృష్టిలో మాట్లాడుతున్నాడు, వాడు సర్దిద్దుకుంటాడు. ఎస్, ఐ షుడ్ నాట్ బి సో అని వాడికి తట్టేట్టుగా ఎప్పుడవుతుందంటే మీరు సోల్గా ఎదుటివాడిని డీల్ చేస్తున్నప్పుడు అది వాడికి తడుతుంది. ఇలా కాదు నేను చూడాల్సింది, ఇది నా తప్పు అని వాడికి తెలియాలంటే మీరు ఫస్ట్ యూ ట్రై టు అబ్జర్వ్ పీపుల్ బై సోల్. సో సోల్గా చూసేటువంటి వాళ్ళందరినీ కూడా వైట్ మ్యాజిక్ అన్నారు. వాడి యొక్క ఎలక్ట్రాన్స్ని చూసి మాట్లాడేటువంటి వాళ్ళందరినీ కూడా బ్లాక్ మ్యాజిక్ అన్నారు. దట్ ఈస్ నెగిటివ్, దిస్ ఈస్ పాజిటివ్. This distinction must be clearly borne in mind. It holds the clue to the non-interference of the whole brotherhood in material matters and affairs.
సో ఎవరైతే ఈ బ్లాక్ మ్యాజిక్గా ఉంటారో వాళ్ళని ఇంటర్ఫియర్ అవరు వీళ్ళు బ్రదర్హుడ్ ఎవరు కూడా వాళ్ళ జోలికి పోరు. Whole brotherhood in material matters and affairs, and their concentration upon the force aspect, upon the centers of energy. There is the whole through the agency of the few centers in a form. With this permeable, we will now take up the consideration of the conscious manipulation of the fires. ఇప్పుడు దృష్టిలో పెట్టుకుని కాన్షియస్ మ్యానిపులేషన్ ఆఫ్ ది ఫైర్స్ అనేటువంటి దాని గురించి చెప్తాను మీకు వినండి అంటున్నారు. ఏంటంటే it will now be apparent that the whole process of transmutation as we can deal with it at present concerns itself with the two fires. మెయిన్గా ఈ టూ ఫైర్స్ని దృష్టిలో పెట్టుకుని ఇవి ట్రాన్స్మిటేషన్ అనేటువంటిది ఉంటుందండి అంటున్నారు. ఏమేంటంటే ఒకటి ది ఫైర్ ఆఫ్ ది ఆటమ్ ఇన్ ఇట్స్ టూ ఫోల్డ్ ఆస్పెక్ట్. ఆటంలో ఉండేటువంటి ఫైర్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఇంటర్నల్ అండ్ నెంబర్ 2 ఈజ్ రేడియేటరీ. ఇంటర్నల్ ఫైర్ ఉంటుంది, నెక్స్ట్ రేడియేటరీ ఫైర్ ఉంటుంది ప్రతి ఆటంలో. నెంబర్ 2 ఈజ్ ఫైర్ ఆఫ్ ది మైండ్. సో వాటికి మైండ్లో ఉండేటువంటి ఫైర్ ఒకటి. ఈ రెండు ప్రధానంగా ప్రతి ఆటంలోనే, ఆటమ్ ఇన్ ది సెన్స్ ఇక తర్వాత మీరు అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ విత్ దిస్ దట్ ట్రాన్స్మిటేషన్ కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద హ్యూమన్ స్టాండ్ పాయింట్, అండ్ ద థర్డ్ ఫైర్ ఆఫ్ స్పిరిట్ ఈస్ నాట్ ఎట్ దిస్ స్టేజ్ టు బి కన్సిడర్డ్. సో స్పిరిట్ని ఇక్కడ మనం కన్సిడర్ చేయకుండా మిగిలిన 2 ఫైర్స్ని కన్సిడర్ చేసుకుని మనం ఇక్కడ ట్రాన్స్మిటేషన్ అనేటువంటిది మనకి చెప్తారు. ఏంటంటే ఇక్కడ ట్రాన్స్మ్యూట్ అవ్వాల్సింది ఏమిటి వీడిలో అంటే కనుక స్పిరిట్ కాదు. స్పిరిట్ ఈజ్ దైవము యొక్క అంశ నీలో ఉన్నటువంటి దాన్ని స్పిరిట్ అన్నారు. అది ఎప్పుడు అది శుద్ధ స్ఫటిక శంకాసం. అది ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. మనం ఎన్ని కలుషితమైనటువంటి కార్యక్రమాలు మనం చేసినా దానికి రవ్వంత మట్టి కూడా అంటదు. దానికి ఇది చేసినంత మనకే కాబట్టి ఆ మసి అంతా మనకే అంటుతుంది. అందు గురించి ఆ ఫైర్ని ఎప్పుడు కన్సిడర్ చేయమంటే మిగిలిన 2 ఫైర్స్ ఉన్నాయి కదా వాటిని మాత్రమే మీలో మార్పు తెచ్చుకోవాల్సినటువంటివి. అందు గురించి ఆ మిగిలిన 2 ఫైర్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మీరు ట్రాన్స్మ్యూట్ అవ్వండి. This conscious manipulation of the fires is the prerogative of man when he has reached a certain point in his evolution. So, the unconscious realization of this had led naturally to the attempts of the alchemists to transmute in the mineral kingdom. So, unconscious realization of this had led naturally to the attempts. సో అన్కాన్షియస్ రియలైజేషన్ అవ్వాలి అంటే ఏమిటంటే నేను మారుతున్నాను అనేటువంటిది నాకు కూడా తెలియకుండా మారడం అనేటువంటిది ఉంటుంది జీవుల్లో. మనకు తెలిసి మనం నిద్రపోవడం ఎలా అయితే ఉంటుందో మనకు తెలిసి మారడం అనేటువంటిది ఎప్పుడు ఉండదండి. బాగా తెలుసుకోవాలి మనం. నేను చాలా మారాను కదా ఇదివరకు అన్నా అంటే ఏం మారలేదని అర్థం. నిజంగా మారినటువంటి నాకు తెలియదు. తర్వాత ఎప్పుడో ఎవడో అంటే అబ్బా ఇదివరకు ఉన్నంత ఇదిగా లేదురా నువ్వు చాలా బాగున్నావురా ఇప్పుడు అంటాడు. అవునా నాకేం అలా అనిపించట్లేదు అంటాడు. లేదురా నువ్వు ఇదివరకు అసలు ఎక్కువ మాట్లాడాడు కదా ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నాను ఏదో సంథింగ్. దట్ ఈస్ హౌ ది అదర్స్ కెన్ నో ద చేంజ్ ఇన్ అస్. బట్ వెరాజ్ ద చేంజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అస్ ఈస్ అన్నోటిస్డ్ ఆర్ కెనాట్ బి నోటీస్డ్ బై అస్. దట్ ఈస్ హౌ ద చేంజ్ అకర్స్ ఇన్ ఎ పర్సన్. అంటే దాన్నే మనకి ఏమంటారంటే ఒక పువ్వు ఎలా అయితే తెలియకుండా ఇలా విచ్చుకుంటుందండి. మీరు రాత్రంతా దాన్ని పువ్వు వంకాయ చూస్తూ కూర్చోండి కావాలంటే. రాత్రిపూట అది మొగ్గగా ఉంటుంది, పొద్దునేటికి అది పువ్వుగా అయిపోతాం. అసలు ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఇలా మీరు చూస్తూ కూర్చోండి కావాలి లైట్ వేసుకుని. మీకు అది తెలియదు ఎప్పటికీ. ఆ చేంజెస్ సృష్టిలో అంత సైలెంట్గా వస్తుంటాయి. అది చాలా సీక్రెట్. సృష్టిలో ఉండేటువంటి సీక్రెట్ అదొకటి. కనుక అవి అలానే జీవుడు వికసించుతూ ఉన్నటువంటి వాడిలో కూడా చేంజెస్ అనేటువంటిది అలా తెలియకుండా మనలో మార్పు అలా తీసుకొస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఈ పాయింట్ వచ్చినట్టు ఒక పాయింట్ చెప్తాను. దాని విధముగా మనని చేంజ్ తీసుకురండి అని చెప్పి మనం ఒకటి సంకల్పం మాత్రం అక్కడ మనం మైండ్లో పెట్టుకుని మనం వదిలేస్తే చాలా సమస్తం వాళ్ళు చూసుకుంటారు. పెద్దవాళ్ళు ఉన్నారు. దే విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ అండ్ దే విల్ బ్రింగ్ ఎ బెస్ట్ చేంజ్ ఇన్ అస్. A few of the older students right through the ages have comprehended the vastness of the endeavor of which the transmutation of the baser metals into gold was but preliminary and a symbol
ఏ పిక్చోరియల్ ఎలోగరల్ కాంక్రీట్ స్టెప్. చిన్న విషయం కాదు ఒక సామాన్యమైనటువంటి మెటల్ గోల్డ్గా అవ్వడం అంటే. చాలా పెద్ద ప్రాసెస్ అండి, చాలా పెద్ద ప్రాసెస్. అంటే ఏబిసిడి రానటువంటి వాడు ఒక పిహెచ్డి డిగ్రీ పుచ్చుకోవడం అంటే అంత చిన్న విషయం కాదని మీరు ఎవరైతే అంటారో, ఇది అంత స్టెప్ ఇది. The whole subject of transmutation is covered by the work of the hierarchy in all its 3 departments on this planet. సో ఈ వర్క్ అంతా చేసేది మనలో, మనం ఒక మెటల్ లాంటి వాళ్ళం, మనం గోల్డ్గా తయారవ్వాలి. ఈ వర్క్ అంతా చేసేది ఎవరు అంటే మన హైరార్కీ చేస్తారు, కానీ మన యొక్క ప్రమేయంతో ఇంత మార్పు జరగదు. హైరార్కీ యొక్క హెల్ప్ అవసరం. ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళాలనుకోండి, లేదా ఎక్కడికో వెళ్ళాలి, విజయవాడ ఏదో వెళ్ళాలనుకోండి, నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతానండి, ఏముంది 200 కిలోమీటర్లే కదా, 500 కిలోమీటర్లు కదా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. నువ్వు అనుకునే అంత తేలిక కాదురా నాయన, ఏదో ఆవేశంలో అంటున్నావు, కానీ అంత ఈజీ కాదు. యు నీడ్ సమ్ ఎక్స్టర్నల్ హెల్ప్. ఎదర్ యూ షుడ్ ఏబుల్ టు క్యాచ్ ఎ బస్ ఆర్ ట్రైన్ ఆర్ సంథింగ్. ఆన్ యువర్ అలోన్ యూ కెనాట్ రీచ్ ద ప్లేస్. అది ఇక్కడ బాగా చెప్తున్నారు. And we might get some idea of the matters involved if we studied this vast hierarchical standpoint. సో హైరార్కికల్ స్టాండ్ పాయింట్ నుంచి మనం అర్థం చేసుకుంటే చాలా ఉంది ఇలా మార్పు రావాలంటే అని మనకు తెలుస్తుంది. గివింగ్ దేర్ బై ఎ కాన్సెప్ట్ ఆఫ్ ది వర్క్ డన్ ఇన్ ఎయిడింగ్ ది ఎవల్యూషనరీ ప్రాసెస్. జస్ట్ ఒక కాన్సెప్ట్ ఆఫ్ ది వర్క్ ఇస్తారు మనకి. అంటే ఏమిటి కాన్సెప్ట్ అంటే, ఇదిగోండి ఇలా 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 మీకు ఇక్కడ విశాఖపట్నం వెళ్తుంటే ఒకటి విజయవాడ, ఇంకోటి రాజమండ్రి, ఇంకోటి వెళ్తూనే ఒక స్టేషన్లు వస్తాయి, తర్వాత విశాఖపట్నం వస్తుంది. ఇలా మీకు కాన్సెప్ట్ ఇస్తారు, కానీ అంతకు మించి మీకు ఇంకేమీ చెప్పరు. మీరు పడుకొని నిద్రపోండి, ఆ డ్రైవర్ వాడు తీసుకెళ్ళిపోతాడు మళ్ళీ, అంతే. మరి నేను రైట్గా వెళుతున్నానా లేదా, ఏం జరుగుతుంది నాకంటే ఏం లేదు. ఈ స్టేషన్ మధ్యలో రాత్రి మెలకు వస్తే ఇవి అడుగు ఎవరినైనా, విజయవాడ దాటావా లేదా అని ఒకటి అడుగు. విజయవాడ దాటావా అంటే ఓకే, నీ జర్నీ బాగానే పోతుంది. కొంత దూరం వెళ్ళాక రాజమండ్రి వచ్చిందా లేదా అడుగు. రాజమండ్రి వచ్చిందండి, అయితే పర్వాలేదు, ముందుకు పోతుంటుంది బండి, కరెక్ట్గానే తీసుకెళ్తున్నాడు నేను. అది నీ కన్ఫర్మేషన్కి, లేదా నీకు కాస్త ట్రూ ఇది ఏం జరుగుతుంది అంటే నాకు కాస్త డీటెయిల్స్ చెప్పండి అని అంటారు కదా, అందు గురించి పేర్లు మాత్రం చెప్తున్నా, అంతకుమించి నీకేం చెప్పినా అర్థం కాదురా బాబు అని అంటున్నారు వాడు. అంటే తీసుకెళ్ళేవాడు వాడు డ్రైవర్, వాడు రాత్రిపూట జర్నీ చేయించుతాడు మన చేత. వల్ల మనం ఎక్కి బండి ఎక్కి పడుకోవడమేనండి. మనం బస్సు ఎక్కినా ట్రైన్ ఎక్కినా మనం చేయాల్సింది ఒకటే, మనం ఎక్కి పడుకోవడమే. డ్రైవర్ వాడు వేరుంటాడు, వాడు తీసుకెళ్తాడు. మన ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి వచ్చేసింది సార్ దిగండి సార్ అంటాడు. అప్పుడే వచ్చినామంటాడు. ఏం జరిగిందో ఈ ప్రాసెస్ మనకేం తెలియదు అసలు. అలా ఉంటుంది మనకి. మినరల్గా ఉన్నటువంటి వాడు గోల్డ్గా తయారైన తర్వాత వాడు తెలుస్తుంది, అయిపోయిందా ఓకే అన్నట్టుగా ఉంటుంది వాడికి. It is the work of transferring the life from one stage of atomic existence to another. And it involves 3 distinct steps which can be seen and traced by means of the higher clairvoyance and from the higher planes. These steps or stages are mainly 3 steps అని చెప్తున్నారు. ఒకటి the fiery stage, the blending, fusing, burning periods. ఫస్ట్ వీడు ఏం చేస్తాడంటే ఏదైనా ఒకటి చువ వంచాలనుకోండి, ఊరికే ఇట్లా అంటే వంచలేరు, వెరీ టఫ్. అందుకని దాన్ని వేడి చేస్తారు. వేడి చేస్తే అది ఎక్కడ మీరు బెండ్ చేయాలనిపిస్తే అక్కడ బెండ్ అవుతుంది. అది మరి అంతకుముందు బెండ్ అవ్వలేదంటే అది ఫైర్లో ఉన్నటువంటి తమాషా. ఫైర్ అనేటువంటి దానిలో ఎంత బెండ్ అవ్వనిది కూడా మీరు బెండ్ చేసి ఇచ్చండి అన్నారు. అయితే దానికి ఏం చేయాలంటే దానికి ఎక్స్టర్నల్ ఫైర్ సప్లై చేయాలండి. మెటల్కి ఆల్రెడీ ఫైర్ ఉంది కదండి, మళ్ళీ మనం ఫైర్ ఇవ్వాలంటే ఫైర్ ఇస్తేనే అక్కడ పని అవుతుంది. దానిలో ఉండేటువంటి ఫైర్ వలన అది బెండ్ అవ్వదండి అంటారు. You need to supply external force, external fire. అప్పుడు మాత్రమే వీడి ఆలోచనలు కానీ, వీడి దృష్టి కానీ, వీడి తత్వం కానీ ఇదంతా కూడా బెండ్ అవ్వాలి, ఇంకో డైరెక్షన్ మారాలి. ఈ డైరెక్షన్ మారడానికి కావాల్సినంత చేసే దేనివల్ల అంటే ఫైర్ ఫైర్ ఫైర్. ఆ ఫైర్ వల్ల మాత్రమే ఈ ఇంత బలమైనటువంటి రాడు మనం మోయడానికే బరువు, అదంతా కూడా ఫైర్ ఎప్పుడైతే ఇస్తారో అది శుభ్రంగా ఇలా బెండ్ అయిపోతుంది. అలాగే జీవులకు కూడా ఎక్స్టర్నల్ ఫైర్ సప్లై ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు జీవుడి యొక్క మైండ్ ఇదంతా కూడా బెండ్ అయిపోవడం మారిపోతాడండి. ఎక్స్టర్నల్ ఫైర్ సప్లై చేసేటువంటి సోర్స్ మనం తెలుసుకోవాలి. ఎక్స్టర్నల్ ఫైర్ ఎప్పుడైతే మనకు సప్లై అవుతుందో ఎంత కబుర్లు లేపేవాడు కూడా, అప్పటిదాకా కబుర్లు లేపేవాడు కూడా దన్నని మారిపోతాడు. దేనివల్ల మారిపోయాడు? నిన్నటిదాకా వాడు సినిమాయే ప్రపంచంగా జీవించినటువంటి వాడు ఈ వారం అయ్యేటప్పటికి చాలు వాడు తిరుపతికి వచ్చేసాడండి. ఏంటండి వీడు ఎట్లా ఇంత మార్పు సడన్గా ఎలా వచ్చిందంటే దట్ ఈస్ కాల్డ్ ఫైర్. వాడికి ఫైర్ అందింది. అందుగురించి ఎప్పుడు కూడా వీకెండ్స్ ఉంటే ఎప్పుడు సినిమాలు
ఇలా గడిపేసేటువంటి వాడు ఈసారి వీకెండ్ వచ్చేటప్పుడు తిరుపతి వచ్చేసాడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి. ఎలా వచ్చిందండి అంత మార్పు అంటే అది ఫైర్ వాడికి అందించింది, వచ్చింది, వాడు మారిపోయాడు. అంత ఎక్స్టర్నల్ ఫైర్ రావాలి వాడికి, అది చెప్తున్నారు ఇక్కడ. దాన్ని ఏమన్నారంటే ది ఫైరీ స్టేజ్ అన్నారు. నెక్స్ట్ ది సాల్వెంట్ స్టేజ్ ఇన్ విచ్ ద ఫార్మ్ ఈజ్ డిసిపేటెడ్ అండ్ సబ్స్టెన్స్ ఈజ్ హెల్డ్ ఇన్ సొల్యూషన్. వీడి మనస్సు అని ఏదైతే ఉందో అది పూర్తిగా కరిగిపోవాలంటే